ఓం శాంతి 2026 పత్రపుష్ మధువన్. తమ స్వభావమును సరళంగా మరియు సహనశీలుగా తయారు చేసుకున్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. నిమిత్త టీచర్లు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ పరివారం కొరకు మధురమైన స్మృతి పత్రం. ప్రాణప్రియమైన అవ్యక్తమూర్తి మాతాపిత బాప్దాదా యొక్క అతి స్నేహిలు మరియు సదా తమాత్మిక నశలో ఉంటూ మాయ యొక్క ప్రతి ఆటను సాక్షిగా చూసేవారికి, సదా హర్షితంగా ఉంటూ సర్వులను ఆకర్షించే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాల సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరీ సోదరులకు ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధురమైన స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. వర్తమాన సమయంలో మీరందరూ మీ మీ స్థానాల్లో చాలా బాగా తపస్సును చేస్తూ ఉంటారు. ప్రతి మాసము మధువనం నుండి విశేషమైన యోగ తపస్సు కొరకు హోంవర్క్ పంపిస్తూ ఉన్నాము. దాని అనుసారంగా అందరూ మీ మనసా శక్తులతో పూర్తి విశ్వానికి సకాష్నిస్తూ మీ శ్రేష్ఠ వృత్తుల ద్వారా తమోగుణి వాయుమండలాన్ని పరివర్తన చేసి సేవ చేస్తూ ఉండండి. వర్తమాన సమయంలో మధువనం అనంతమైన ఇంట్లోని అన్ని స్థానాలలో చాలా మంచి వెరైటీ సేవలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు డబల్ లైట్ యోగ సాధన బట్టీలు, రెండవ వైపు వింగ్స్ కార్యక్రమాలు మరియు రాజయోగ శిబిరాలకు సమయానుసారంగా ఇక్కడి శాంతమైన మరియు పవిత్రమైన శక్తిశాలి వాయుమండలంలోకి అనేక మంది ఆత్మలు వచ్చి చాలా రిఫ్రెష్ అయ్యి క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలను తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో నలువైపులా భయము, చింత మరియు మానసిక ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంది. ఇటువంటి సమయంలో మన మధురమైన తండ్రి అనంతమైన ఇంటిని తపస్య కుండంగా, శాంతి కుండంగా తయారు చేస్తారు. మధువన్ను అందరూ ఇక్కడికి చాలా మంచి అనుభూతులను చేసుకోవటానికి పరుగు పరుగున వచ్చి చేరుకుంటూ ఉన్నారు. ఈ జూన్ మాసం అయితే మనందరి మధురమైన మమ్మ యొక్క మాసం. విశేషంగా మమ్మ యొక్క సాకార పాలనను తీసుకున్న ఆత్మలు వారి మంచి మంచి అనుభవాలను వినిపిస్తారు. మన దాదీలు కూడా మమ్మ యొక్క అనేక విశేషతలను వినిపించారు. వాటిని పత్రపుష్పంలో మీ వద్దకు పంపుతూ ఉన్న మమ్మ తన జీవితం ద్వారా అందరికీ ఇదే పాఠమును చదివించారు. అదేమిటి అంటే ప్రతి గడియ అంతిమ గడియ, సదా ఎవరు రెడీగా ఉండాలి. బాబా యొక్క ప్రతి ఆజ్ఞ పైన అలాగే బాబా సరే బాబా అంటూ నడచి మమ్మ నంబర్ 1లోకి వెళ్ళిపోయారు. వారు సదా ఆజ్ఞాపించేవారు, ఆజ్ఞాపించి నడిపిస్తున్నారు అని అనేవారు. ఇప్పుడు మనమంతా మమ్మను ఫాలో చేస్తూ మనం కూడా అంతిమ గడియగా భావించి ఎవరు రెడీగా ఉండాలి, బాబా ఆజ్ఞ అనుసారంగా నడవాలి. ఇలా చేస్తూ సేవలతో పాటుగా మన సంపూర్ణమైన సంపన్నమైన స్థితిని తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రియమైన బాప్ దాదా విశేషమైన ప్రేరణ ఇస్తున్నారు. పిల్లలు మీ స్వభావాన్ని సరళంగా ఈజీగా తయారు చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. సదా సాక్షి తనపు స్థితి అనే సీట్లో సెట్ అయ్యి మాయా మరియు ప్రకృతి యొక్క తోలు బొమ్మలాటను మనోరంజనం రూపంలో చూసే అభ్యాసమును చేయండి. ఏ దృశ్యాన్ని చూస్తూ ఉన్నా కానీ ఎందుకు, ఏమిటి, ఎలా ఈ విధమైన ప్రశ్నలలో చిక్కుకుపోకండి. సరళత మరియు సహనశీలత గుణాలను ధారణ చేసి మీ అచంచలమైన స్థిరమైన ఏకర స్థితిని తయారు చేసుకోవాలి. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు సదా సంతోషంగా ఉండండి.
మరియు సంతోష ఖజానాను పంచండి. సంతోషపు అలను అందరిలో వ్యాపింపచేయండి. ఇదే సత్యమైన సేవ. ప్రపంచం వారు ఏ విషయాన్ని అయితే ఆపదగా భావిస్తారో దానిని మీరు ఆటగా భావించి సహనశీలత శక్తి ద్వారా మనోరంజకంగా అనుభవం చేయండి. ఇప్పుడు మీ మరియు ఇతరుల గతించిన విషయాలకు సెకండ్ల పురుష్ట పెట్టి అభ్యాసం చేయండి. ఏ విషయమైతే విన్నారో, చూశారో లేక మాట్లాడారో అదంతా చాలా సారయుక్తంగా ఉండాలి. ప్రతి విషయం యొక్క సారమును చూసినట్లయితే విస్తారం చూడకుండా సరళ చిత్తులుగా మరియు సదాహర్షితంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అటువంటి మధురమైన ప్రియమైన అవ్యక్త ప్రేరణలను స్వరూపంలోకి తీసుకొని వస్తూ సదా ఏకరస స్థితిలో ఉండే అభ్యాసమును చేస్తున్నారా? మంచిది. అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు. ఈశ్వరీయ సేవలో బీకే మోహిని, ముఖ్య ప్రశాసకురాలు, బ్రహ్మకుమారి. ఓం శాంతి.